అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలకు నాయకులకు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఉన్న ఫలంగా ఇప్పుడు ప్రజా దర్బార్ని క్యాన్సిల్ చేసి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన బెంగళూరు వెళ్ళినటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళడానికి గల కారణం ఏంటి? అక్కడ డీకే శివకుమార్ గారితో కలవబోతున్నారా? కలిసి వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేలాగా పావులు కదపబోతున్నారా అంటే అవును అనేటువంటి సమాధానమే ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు హుటాహుటిన బెంగళూరు వెళ్ళారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడడం. దుర్గా నమస్తే. నమస్తే అండి. సోమవారం నుంచి ప్రజా దర్బార్ ఉండబోతుంది అంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమాచారం ఇచ్చారు. అయితే ఈరోజు ప్రజా దర్బార్ని క్యాన్సిల్ చేసి ఉన్న ఫలంగా ఆయన హుటాహుటిన బెంగళూరు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్ క్యాన్సిల్ చేసి మరీ బెంగళూరు వెళ్ళడానికి గల కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్ గారితో రహస్యంగా భేటీ కాబోతున్నారని, వైఎస్ఆర్సీపీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ప్రయత్నం జరుగుతుంది, అందుకే ఆయన ఇప్పుడు డీకే శివకుమార్ గారితో కలవబోతున్నారనేటువంటి వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? ప్రజా దర్బార్ అన్నాడు, జగన్ పారిపోయాడు. ఇప్పుడు అది మాట్లాడుకుంటున్నారు అందరూ. ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ఓ పక్క లోకేష్ గారు, ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. కొత్తగా ఈయన మొదలుపెట్టాడు, పెడతానన్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఏమని? నేను ఇది కార్యకర్తలను కలుస్తాను, నాయకులను కలుస్తాను అంటే పార్టీని ఇప్పుడు బలోపేతం చేసుకోవాలి కదండి. అందులో భాగంగా అన్నాడు ఆయన. సరే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేస్తారా అంటే ఒక సందేహం మనకి. ఈరోజు అసలు ప్రజల్ని కలుస్తానని, ప్రజల్ని వినతులు తీసుకురమ్మని చెప్పి ఆయన పారిపోతే కార్యకర్తలు ఏమనుకుంటారండి? లేకపోతే వచ్చిన ప్రజలు ఏమనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం పెట్టుకుని వస్తారు కదా. అంటే నాయకుడు అన్నవాడికి అంటే ఒకటి చెప్పాక ఆ మాట మీద నిలబడే తత్వం ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డికి లేదని మనకు అర్థమవుతుంది. నీకు ఏదైనా కావచ్చు. ఇప్పుడు పార్టీని నిలుపుకునే క్రమంలో ఆయన పారిపోయాడా? అంటే పార్టీ ఉండదు అని ఒక భయం పట్టుకుంది ఆయనకి. లేదు, నేను అసెంబ్లీకి వెళ్ళలేను కాబట్టి. అంటే ఆయన ఎలాగ ఫేస్ చేయలేడు ఆయన అసెంబ్లీని. ఆయన ప్రతిపక్ష హోదా కావాలని ఉత్తరం రాయడంలో ఉద్దేశం అదే కదండి, మనందరం చెప్పుకున్నాం కూడా. ఎందుకంటే ఉత్తరం రాసి అంటే తప్పించుకోవటానికి ఏదో ఒక మార్గం వెతుక్కుంటారు ఆయన. ఆ నెపం మన అధికార పక్షం మీద వేసేసాం అనుకోండి, గొడవ ఉండదు కదా. నేను ప్రతిపక్ష హోదా అడిగాను, ఇవ్వలేదు, నాకు అన్యాయం చేశారు, ఇది రాజ్యాంగంలో లేదు అని చెప్పుకోవటం కోసం ఆయన ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఉత్తరం రాశారు. అయితే అది కుదరదని ఆయనకి తెలుసు. ఇప్పుడు ఆయనకు ఒక హోదా దొరకాలి, తర్వాత ప్రతిపక్ష హోదా అంటే క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది, ఇవన్నీ ఆలోచించుకున్నారు. అది ఇస్తేనే నేను ప్రజల గురించి మాట్లాడతాను అన్నాడు ఆయన. ప్రజల సమస్యల మీద గళం ఎత్తుతానని. అంటే నీకు హోదా లేకపోతే నువ్వు ప్రజా సమస్యలు మాట్లాడవు నువ్వు. అంటే ఆయన పేదలకి పెత్తందారులకి ఒక యుద్ధం అని ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాడు. ఈరోజు ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి యుద్ధం ఎక్కడంటే క్యాబినెట్ హోదా వస్తేనే ఉంటుంది. అంటే పేద ప్రజల సమస్యల మీద యుద్ధం ఆయన చేయగలిగేది ప్రతిపక్ష హోదా ఇచ్చి ఆయన క్యాబినెట్ ర్యాంక్ ఇస్తేనే ఆయన చేయగలడు. సరే, అది అయిపోయింది, జరగలేదు. నెక్స్ట్ ఏం చేయాలి? ఆయన రకరకాల ప్లాన్స్ మనం విన్నాం. ఎంపీగా నిలుస్తారు కడపలో, అవినాష్ రెడ్డి చేత రిజైన్ చేయిస్తారు. తర్వాత విజయమ్మనేమో మళ్ళా పులివెందుల్లో నిల్చోపెట్టే అవకాశం ఉంది, అక్కడ ఎమ్మెల్యేగా రిజైన్ చేసి. ఎందుకంటే ఇంకా ఆయన ఒకవేళ నిజంగా ఎంపీగా నిల్చుంటే ఇంకా పార్టీ లేనట్టే కదండి. సో ఒకవేళ విజయమ్మ గారిని నిల్చోబెట్టినా కూడా అది ఎలాగ వర్కౌట్ అవ్వదు. ప్రజలు ఎలాగ నమ్మే పరిస్థితుల్లో ఏదీ లేరు. ఆయన ఎంపీగా నిల్చుని గెలుస్తారా లేదా తర్వాత విషయం. ఆయన ఎంపీగా నిల్చుంటేనే మేము క్యాండిడేట్ని పెడతాము, షర్మిలను పెడతాము, నేను వచ్చి ప్రచారం చేస్తానని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇన్ని జరిగాయి ఈ మధ్యకాలంలో. ఇవాళ ప్రజా దర్బార్కి ముందు ఇన్ని జరిగాక ఇవాళ ప్రజా దర్బార్ అని ప్రకటించి ఆయన ఎందుకు బెంగళూరు వెళ్ళిపోయారు? డీకే శివకుమార్తో ఆయన ఏం మంతనాలు చేయబోతున్నారు అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా డి కుమారే. అసలు ఇప్పుడు మొన్న కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా ఏంటి అని ఒక టాక్ కూడా వచ్చింది. ఆయన్ని అలా బలవంతంగా ఆపుంచారు కాంగ్రెస్ పెద్దలు, లేకపోతే ఆయన అట్లా తగ్గే మనిషి కాదు. కాబట్టి డీకే శివకుమార్కి తప్ప వాయిస్ ఇంకెవరికీ లేదు కాంగ్రెస్లో. ఈవెన్ రేవంత్ రెడ్డి కంటే కూడా పవర్ఫుల్ డీకే శివకుమార్ మనం చెప్పుకోవాలంటే. రేవంత్ రెడ్డికి ఇక్కడ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పటికీ
ఫైనల్గా అల్టిమేట్గా జరిగేది డీకే శివకుమార్ గారు చెప్పేది. సో ఎవరైనా ఆయనకి తలొగ్గాలి కాబట్టి ఇవాళ ఆయన దగ్గరికి పరిగెట్టాడు. ఆయన ఎందుకు పరిగెట్టాడు? ఏం కావాలి ఆయనకి? పార్టీని విలీనం చేస్తాడా? 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఆయనతో ఉంటారు? ఎందుకంటే ఎవరికి వాడు బెదిరిస్తున్నాడని మనం విన్నాం జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ తిరగబడుతున్నారు చెప్పాలంటే. మీ వల్లే మేము ఓడిపోయాము, మీరు కార్యకర్తల్ని కలవలేదు, మీరు మమ్మల్ని ఎమ్మెల్యేలుగా మాకు గౌరవం ఇచ్చి మమ్మల్ని కలవలేదు, ఎంపీలను కలవలేదు, అసలు ఒకరికొకరికి ఇంటరాక్షన్ లేదు, ప్రజలతో మేము ఎవరం కూడా కలవలేకపోయాము, నియోజకవర్గాల అభివృద్ధికి మేము ఏ రకంగానూ దోహదం చేయలేదు, తర్వాత రోడ్లు సరిగా లేవు, ముందు బేసిక్ నీడ్స్ అనేవి చేయలేదు, డబ్బులు ఎక్కడా లేవు ఈరోజు ఖజానాలో. మరి ఈ డబ్బంతా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి పంపించారా? లేదు, ఎవడికి వాడు తినేశాడా? ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఈరోజు ప్రతి ఓడిపోయిన ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారు, ప్రతి గెలిచిన ఎమ్మెల్యే కూడా అసంతృప్తితో ఉన్నారు, గెలిచిన ఎంపీలు అసంతృప్తిలో ఉన్నారు, గెలవని ఎంపీలు కూడా అసంతృప్తితోటే ఉన్నారు. దీనికి అంతటికీ ఏకైక వ్యక్తి కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఏ మాట వినలేదు, మేము చెప్పింది, మమ్మల్ని అసలు దగ్గరికి రానివ్వలేదు అనేది వాళ్ళందరి ఆరోపణ. అది సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి, ఈవెన్ మనం విన్నాం ధనంజయ రెడ్డి భార్య కూడా హస్తం ఉంది అన్నింటికి అని. సో ధనంజయ రెడ్డి అండ్ ఈయనెవరు, సజ్జల రామకృష్ణారెడ్డి, అంతకుముందు సుబ్బారెడ్డి, అంతకుముందు విజయసాయి రెడ్డి కోటరీగా ఉండి ఎవరిని రానివ్వలేదు, అందుకనే అసలు పార్టీ ఓటమి కూడా ఇవన్నీ రీజన్స్ అని అంటారు. సో ఇప్పుడు ఈ అసంతృప్తుల మధ్య ఆయన పార్టీని ఏం చేస్తాడు? ఒకవేళ ఎంపీగా నేను కాంగ్రెస్లో అంటే కాంగ్రెస్ తరఫున ఒక ఎంపీ సీట్ ఇవ్వండి అని అడుగుతాడా ఇప్పుడు? లేదు, ఎమ్మెల్యేగా మళ్ళీ నేను ఉంటాను, నేను పార్టీ విలీనం చేస్తానంటాడా? ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేది మాట్లాడుకోవటానికి వెళ్ళి ఉండొచ్చని మనం అనుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్లో విలీనం చేసినా వచ్చి నష్టము లేదు, లాభము లేదు. అంటే అసలు నిజంగా అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కాబోతుందని భావించి ఒకవేళ గనక వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే వాళ్ళ గొంతుకు అవసరమైనప్పుడు వాళ్ళు వినిపిస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఉంటే, అదేదో భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తే అసలు ఇప్పుడు జగన్కి సంబంధించినటువంటి ఈ అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు కాకుండా వాళ్ళు కాపాడే అవకాశం ఉంటుంది కదా. మరి ఆ వైఎస్ఆర్సీపీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయకుండా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడంటే ఏం చెప్తారు? ఇప్పుడు కూటమిలో ఉన్నారండి. బీజేపీ వచ్చి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం లేదు. 18 మంది ఎంపీల సపోర్ట్ ఈరోజు ఎన్డీఏకి ఇచ్చింది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన కలిపి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ కారణంతో బీజేపీలో కలుస్తాడు? కలిస్తే అక్కడ ముందు గవర్నమెంట్ పడిపోతుంది. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే నితీష్ కుమార్ కూడా బయటకు వచ్చేస్తే అసలు ఎన్డీఏ ఉండదు. ఇతను వెంటబడుతున్నాడు కానీ ఇతను వెంపర్లాడుతున్నాడు బీజేపీకి సపోర్ట్ ఇచ్చుకుంటూ. జగన్మోహన్ రెడ్డి ఎక్కడో కొన ఊపిరి అంటారు చూడండి, ఆ కొన ఊపిరో ఏదో చిన్న ఆశతోటి ఆయన వాళ్ళు అడగగానే ముందే ఈయన వెళ్ళి ఆ రోజు స్పీకర్ పదవికి సపోర్ట్ ఇచ్చేశాడు. ఎటువంటి డిమాండ్స్ పెట్టలేదు. ప్రత్యేక హోదా గురించి తెలుగుదేశాన్ని అడగమని డిమాండ్ చేసిన వ్యక్తి అసలు దాని గురించి మాట్లాడలేదు. 5 సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడలేదు. మరి ఇప్పుడు ఏ రకంగా ఆయన బీజేపీని అడుగుతాడు? మరి ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని కనుక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే జగన్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి లాభం ఏంటి అంటే ఏం చెప్తారు? లాభం కంటా కూడా మీరు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు కనీసం ఒక వాయిస్ ఉంటుంది కదా అతనికి. ఇప్పుడు రేపొద్దున కేసులు తిరగదోడినా ఏది జరిగినా కాంగ్రెస్ నుంచి వచ్చారు, ఇతను సోనియా గాంధీతో విభేదించి వచ్చారు తప్ప అదర్వైజ్ ఇతని మీద కొంచెం సాఫ్ట్ కార్నరే ఉంటుంది కదా వాళ్ళకి. సో ఆల్రెడీ అది వాళ్ళ పార్టీయే అనుకుని నేను కాంగ్రెస్లో చేరతాను, ఏదైనా డిమాండ్స్ అడగచ్చు అనుకుని వెళ్ళున్నాడో అది ఇంకా మనకి బయటికి రావాలండి. ఏదేమైనా బీజేపీతో విలీనం అనేది కుదరని పని. మరి కాంగ్రెస్ పార్టీలో అసలు వైఎస్ఆర్సీపీని విలీనం చేసే అవకాశం ఉందా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు? మరి అది కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు అక్కడ విలీనం చేయాలన్నా ఇక్కడ షర్మిల ఫ్యాక్టర్ కూడా ఉంది. సో షర్మిలని